హాయ్ అండి, నమస్తే. వింజా వంటలకు స్వాగతం అండి. ఈరోజు క్రిస్మస్ స్పెషల్ డ్రై ఫ్రూట్స్తో కేక్ ఎలా రెడీ చేయాలో చూపిస్తాను. ముందుగా రెండు కప్పులు పంచదార తీసుకొని దాన్ని మెత్తగా పౌడర్ ఆడుకోవాలి. అలాగే 3 కప్పులు మైదా పిండి కూడా తీసుకొని దాన్ని బాగా జల్లించుకోవాలండి. అందులోనే 2 స్పూన్లు బేకింగ్ పౌడరు, అలాగే పించాపు తిన్ని సోడా కూడా వేసుకొని బాగా జల్లించుకొని బాగా కలుపుకొని పెట్టుకోవాలండి పక్కన. ఇప్పుడు మనం ఏ గిన్నెలో అయితే కేక్ చేయాలనుకుంటున్నామో ఆ గిన్నెని తీసుకోవాలి. దాంట్లో బటర్ వేయాలండి. బటరు మనం పంచదార పౌడర్ని కూడా వేసి కలుపుకోవాలి. బటరు 3/4 కప్ తీసుకున్నానండి. అలాగే 1 కప్పు వేడిగా ఉన్న పాలు వేసుకొని బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత మనం ముందుగా జల్లించి పెట్టుకున్న మైదా పిండిని వేసుకోవాలి. వేసుకున్న తర్వాత అందులోనే 3/4 కప్పు పెరుగు వేయాలి. ఇంకా బ్యాటర్ బాగా చిక్కగా అనిపిస్తే కొంచెం పాలు వేసుకోవాలండి. అలాగే ఎసెన్స్ వేసుకున్నాను. మనం ఏ గిన్నెలో అయితే కేక్ రెడీ చేయాలనుకుంటున్నామో దాంట్లో నెయ్యి వేసి బాగా స్ప్రెడ్ చేయాలి. అలాగే దానిపైన మైదా పిండి కూడా వేసుకోవాలండి. ఇప్పుడు మనం ముందు కుక్కర్ని హీట్ చేసుకొని ఉంచుకోవాలి. దాని మీద కొంచెం చిన్న బౌల్ కూడా పెట్టాలి. ఇప్పుడు మనం ముందుగా తయారు చేసుకున్న బ్యాటర్ని కేక్ గిన్నెలో మనం వేయాలి. వేసి ఒకసారి ట్యాప్ చేయాలండి. తర్వాత ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న బాదం, పిస్తా, జీడిపప్పు పలుకులను దాని మీద వేసి ముందుగా హీట్ చేసుకుని కుక్కర్లో పెట్టుకొని 1 గంట సేపు మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకోవాలండి. చూసారా, బాగా ఉడికింది కదండి. ఇప్పుడు మనం చల్లారనివ్వాలి. చల్లారనిచ్చిన తర్వాత ఒక ప్లేట్లోకి కేక్ని చాలా ఈజీగా వచ్చేస్తుందండి బయటికి. అంతే, ఎంతో రుచికరమైన క్రిస్మస్ స్పెషల్ డ్రై ఫ్రూట్స్ కేక్ రెడీ అయ్యిందండి. చాలా ఫ్లఫీగా వచ్చింది. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. అలాగే నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.